ఒక జ్ఞాని సమక్షంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ మైండ్ న్యూట్రల్ అవుతుంది. అది నువ్వు గమనించగలుగుతావు. జ్ఞాని సమక్షం ఉపయోగపడుతుందా అని అంటే త- మ- అది ఉపయోగపడుతుంది. ఎవరి సమక్షమైనా ఉపయోగపడుతుంది. నువ్వు ఎవరి సమక్షంలోకి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకొని తీరుతావు. ఒక మిగతా అన్ని సమక్షాల్లో మైండ్ నిర్మితం అవుతుంది. జ్ఞాని సమక్షంలో మాత్రం మైండ్ ఉండదు. అంటే మైండ్ లేని స్థితిలో నువ్వు చేరుకుంటావు. ఎవరి సమక్షంలో అయినా ఈ రెండు తెలుస్తాయి. ఒకటి సరిగ్గా ఉపయోగించుకుంటే ఇదని తెలుస్తుంది, లేదా అసలు ఉపయోగించుకోకూడదని తెలుస్తుంది. ఏదో ఒకటి అయితే తెలుస్తుంది. నిజమైన జ్ఞాని నీ మైండ్ని న్యూట్రల్ చేసి తీరుతాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు లేవని తేల్చి చెప్తాడు. ఎన్లైటెండ్ మైండ్ అంటే వాటర్ లాగా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఇమిడిపోతాడు. ఏమీ నీకు తెలియని స్థితిలోకి, ప్రశాంత స్థితిలోకి వెళ్ళగలుగుతావు. ఈగో అంటే అంతే. ఈగో మంచి ఈగో అయితే ఉండొచ్చు. అది నేనే బ్రహ్మం అని తెలుసుకున్న మంచి ఈగోలు అయితే అహం అన్న స్థితిలో అది మంచి ఈగో. అదే అబద్ధపు ఈగో అయితే అన్నీ నావే, అన్నీ నేనే చేశాను, ఇది నాది అది నాది అని అంటుంటారు. ఇది అహం భావం తప్ప అహం కాదు. ఇదంతా నాది, ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అంటే అది భయంకరమైన యుగో. నేనే బ్రహ్మాన్ని అని చెప్పుకున్నవాడు సంపూర్ణ యుగంలో ఉన్నాడని అర్థం. అంటే ఈ కారు నాది, ఈ ఇల్లు నాది అని చెప్పుకోవచ్చు. అది సంపూర్ణ యుగంలో ఉన్నట్టు. నా మిగతా అన్నీ నావి కాదు అని చెప్పగలగాలి. లక్షలాది వాటిలో ఇది నాది కాదు అని చెప్పేది మంచి ఈగో. ఇదే స్పిరిచువల్ బీయింగ్ అంటే ఎవరికి చెప్పుకోడు, అంటే చేస్తూ ఉంటాడు. చేయటం దగ్గర ఆగిపోతుంది నిజమైన స్పిరిచువాలిటీ అంటే. తను బాహ్యంగా ఎటువంటి గొప్పతనాలని, ఎటువంటి మెచ్చుకోలుతనాలని కోరుకోడు. వేరే వాళ్ళు అంటూ ఉండదు. అహాన్ని తెలుసుకొని ప్రవర్తించగలుగుతాడు. అంటే ఇది నీ బట్టలు నీ ఇల్లని నీకు తెలుస్తుంది కదా, అలాగే ఇది నాది అన్నది నువ్వు గుర్తిస్తున్నావు. అదే ఈగో. మైండే లేకపోతే అది అన్కాన్షియస్లో ఉంటే అప్పుడు నీకు తెలియట్లేదు అంటే అది వేరే విషయం, అది వేరేది. నీకు తెలిసి ఇది మాత్రమే నాది, మిగతాది నాది కాదు అని గుర్తించగలగాలి. ఒక గురువు అలా గుర్తిస్తాడు. గురువు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఈగో ఉందని చెప్తాడు. ఎందుకు అని అంటే అతను సరైన ఈగోలో ఉన్నాడు. గురువు సరిగ్గా అర్థం చేసుకోవటం వల్ల గురువు అని నువ్వు అంటున్నావు, గురువు అని కాదని నేను గురువుని అనుకోవటం లేదు అని గురువు చెప్తాడు. మనిషి అనుభవించే స్థితులు రెండే రెండు. ఈ ఈగో లేని స్థితి, సంపూర్ణ